అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బొజ్జ రాకేష్, దళిత జన స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ కోఆర్డినేటర్ని. ఓకే అన్న. అన్న చూడు, ఇది ఇప్పుడు మన అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నావా? చూస్తున్నాం మన అసెంబ్లీ సమావేశాలు. ఎలా అనిపిస్తున్నాయి? అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయంటే నిరుద్యోగులది, రైతులది అన్ని పక్కన పెట్టేసి వాళ్ళే మాట్లాడుకున్నట్టు ఉంది. ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి గిజ్జులాట పెట్టుకున్నాడు, కొట్లాట పెట్టుకున్నాడు, వాళ్ళ మీద వ్యక్తిగతంగా విమర్శించుకునే ఉండేది తప్ప కానీ విద్యార్థులకు ఎంతోమంది విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేదు. ఎంతోమందికి మన హాస్టళ్ళలో కానీ గురుకులలో కానీ నాణ్యమైన భోజనం లేదు. ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయి కూడా చాలామంది చనిపోతున్నారు. దాని గురించి కూడా గవర్నమెంట్ ఏం స్పందిస్తలేదు, దాని తరపు నుంచి ఏం చెప్తలేదు. అది ఫీజు రింబర్స్మెంట్ కూడా 6,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, ఇంతవరకు ఒక రూపాయి లేదు, ఇచ్చు లేదు, ఏసు లేదు. ఏమని అడిగితే ఇయ్యాల రేపని అంటారు. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం మన రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రం చేసుకున్న పాపమో ఏందో తెలియదు. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం, ఇంత సంవత్సర కాలం ఏడాది గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి పెట్టకపోడు, హోంశాఖ మంత్రి పెట్టకపోడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోడు, ఏంది అంతా. మళ్ళీ అలాగనే మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఇబ్బందులకు గురి అవుతున్నారు. మొన్న కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో కూడా ఎంతోమంది విద్యార్థులు ఉరేసుకుంటారు. వాటి మీద కూడా అసెంబ్లీ ఏం స్పందిస్తలేరు. అటువంటి వాళ్ళను కూడా వెంటనే వాళ్ళంటి ఒక గుర్తింపులను కూడా రద్దు చేయాలి. అట్లాంటి శ్రీ చైతన్య నారాయణ వాళ్ళని కఠిన శిక్షించాలి. మళ్ళీ అలాగే సొంత భవనాలు కూడా కట్టియాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గురుకులకు సొంత భవనం కట్టియాలి. నిరుద్యోగ వృద్ధి అమలు పరుస్తున్నారు, నిరుద్యోగ వృద్ధి అమలు పరచలేదు. జాబ్ క్యాలెండర్ పక్కడబందీగా రిలీజ్ చేస్తున్నారు, అంత పక్కడబందీ ఏం రిలీజ్ చేయలేదు. ఏదో 4 రిలీజ్ చేసేది తప్ప కానీ కొంతవరకు రిలీజ్ చేసేది తప్ప కానీ పక్కడబందీగా దాన్ని ప్రయత్నం చేసి దాన్ని ఇంతవరకు అయితే రిలీజ్ చేయలేదు. అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే మీరు ఇన్ని చెప్తున్నారు, మరి 1,20,000 కోట్లు అప్పు అయిందని చెప్పేసి నిన్నటితో చెప్పారు. అది మీకేం ఖర్చు పెట్టలేదా? ఏం ఖర్చు పెట్టిరా అండి? 1,60,000 కోట్లు అంటే విద్యార్థులకి 20 కోట్లు. 1,20,000 కోట్లు అంటే విద్యార్థులకు ఏం ఖర్చు పెట్టిరండి? విద్యార్థులకు ఏమైనా అయిందా? పోనీ రైతులకు రైతు బంధు వచ్చిందా? లేకుంటే నిరుపేదలకు ఏమైనా వచ్చిందా? ఉన్న వాళ్ళు చిన్న చిరు వ్యాపారాలు కూడా వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేసినట్టు ఉంది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేల్కొని ఏంటంటే మాకు ఇంకోటి అదేంది ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. కొత్తగా ఏమైనా జాబ్స్ కూడా ఉంటే కూడా అవి కూడా మాకు భర్తీ చేయాలి. ఖాళీ అయిన జాబులు కూడా మాకు భర్తీ చేయాలి. అలాగనే ఇంకొకటి కూడా మనకు రైతులకు కూడా ఏమైనా ఆదుకోవాలి. అలాగనే గురుకుల పాఠశాల కూడా సొంత భవనాలు కట్టించాలి. అలాగనే మళ్ళీ ఇంకోటి ఫుడ్ కూడా మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి. విద్యార్థులకు కూడా మంచి నాణ్యతమైన విద్యను అందించాలి. కొన్ని కాలేజీలలో కానీ స్కూళ్ళలో విడి ఫీజు తీసుకుంటారు. వాటి మీద కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి వాటి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో కూడా రాష్ట్ర బడ్జెట్ తగ్గట్టు విద్యార్థులకు కూడా తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి బడ్జెట్ను కూడా. నిన్న గత ప్రభుత్వం వాళ్ళు చాలా అప్పులు చేశారు, దానికి వడ్డీలు కట్టడం సరిపోతుందని చెప్పేసి అంటున్నారు కదా. మరి హరీష్ రావు గారు ఏమో నిన్న అంత అప్పులు చేసామని చెప్పేసి చూపిస్తే రాజీనామా చేస్తాం అంటున్నారు. దానిపైన ఏమంటారు? హరీష్ రావు గారు రాజీనామా చేస్తానని అంటున్నారు కదా. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరిగింది కదా. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. ఒకప్పుడు మనం చూసినట్టయితే హైటెక్ సిటీలో కానీ ఇక్కడ లోకల్లో కానీ మన ఎక్కడైనా కానీ రోడ్డు కూడా మస్తు డెవలప్మెంట్ చేశారు. ఐటీ రంగం కూడా మస్తు చాలా ఉంది. అభివృద్ధి కూడా అంతే అయింది, అప్పులు కూడా అయినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ పోయింది, వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఏంటంటే అప్పుల బాధ నిందలు వేస్తారు తప్ప కానీ ఏమీ లేదు. వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ప్రజల కోసం ఉపయోగించుకొని పనిచేస్తే ఇంకా బెటర్ నా ఉద్దేశం. అప్పులు అనేది ఏంటంటే అభివృద్ధి కోసం కొంచెం అప్పులు అయినట్టునే, అవి ఏంటంటే తీర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. ఇంకొకటి మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఈ కార్ రేస్ జరిగింది, గుర్తుందా? 2023లో. దానివల్ల హైదరాబాద్కి అన్న ఉపయోగం ఉందా? హైదరాబాద్కి ఉపయోగం ఉందా అంటే అప్పుడు కేటీఆర్ గారు పెట్టింది. అది కేటీఆర్ గారు పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా? పెట్టుబడులు అంటే చాలా వరకు వచ్చినాయని అంటున్నారు. అది వాస్తవం లేదు, తెలియదు, అంతగా ఐడియా లేదు, కానీ వచ్చినాయని అంటున్నారు అవి పెట్టుబడులు. అంటే ఇప్పుడు ఆ కేసు ఏసీబీకి ఇచ్చారు. దాంట్లో కేటీఆర్ గారు ఏమంటున్నారు, దాని మీద చర్చ పెట్టండి అని చెప్పేసి అసెంబ్లీలో అంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు చర్చ? ఏమో అందులో న్యాయపూర్వకంగా చేసినట్టుంది. కేటీఆర్ గారు కూడా న్యాయపూర్వకంగా ఈ రేస్ పెట్టినట్టున్నారు. అందులో న్యాయపూర్వకంగా ఉండొచ్చు. మరి పెడుతూ ఉంటే వాళ్ళు చేసే ప్రకారంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పోతే బాగానే ఉంటుంది. ఎందుకంటే దాని న్యాయం ఉన్నట్టుంది. కేటీఆర్ గారు చేసిన దాని న్యాయం ఉంటుంది. గత ప్రభుత్వం కూడా కొన్ని అభివృద్ధి పనులు బాగానే చేసింది. రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ బాగానే చేసింది, చాలా బాగా చేసింది. కాకపోతే ఏంటంటే విద్యార్థుల విషయంలో కొంచెం మైనస్ పాయింట్ చేసింది. అదే మైనస్ పాయింట్ అదొకటి. మళ్ళీ రైతు బంధు కూడా ఏంటంటే కొంచెం లిమిట్ పెట్టే ఉండే, 10 ఎకరాల లోపల పెట్టే ఉండే. నమస్తే అన్న, మీ పేరు? వంశీ, చెడిపల్లి వంశీ మాదిగా. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,20,000 కోట్లు చేశారంట. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అప్పు చేస్తూనే ఉంటారు అన్న, అయితేనే ఉంటుంది. కానీ దానివల్ల ఎవరికి యూజ్ అవుతుంది? పేదోడికి ఏం లబ్ధి పొందుతుంది? అప్పు చేసి ఎవరిని జోలో పోతుంది? బడ్జెట్ ఎంత కేటాయించారన్నా? దేని కేటాయించారు? ఎవరికి అవగాహన లేదు, దూరదృష్టి లేదు. ఇప్పుడు మన రీసెంట్గా ఆటో అన్నలు రోడ్డు మీద వేసారు. బడ్జెట్లో కొంచెం వాళ్ళకు ఆటోలో కొంచెం కేటాయిస్తే సరిపోతుంది కదా.